హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ఈ పథకాలకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దరఖాస్తు గడువు అనేది ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రీసెంట్గా చూసుకున్నట్లయితే నవంబర్ 30వ తేదీ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసెంబర్ 14వ తేదీ వరకు అయితే అవకాశం కల్పించడం జరిగిందండి దరఖాస్తు చేసుకోవడానికి అయితే. సో ఓకేనా, ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనే సమాచారం అండి. సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పథకం కింద కనుక మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, లేదంటే ఏఈ కార్యాలయంకి వెళ్ళైనా సరే మీరు ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు కనుక ఇల్లు శాంక్షన్ అయినట్లయితే కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం కింద 2,50,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి. ఈ యొక్క సబ్సిడీ అమౌంట్తో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులకు సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఒక సమాచారాన్ని మనకి అందించడం జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినప్పుడు ఎవరైతే ఇంకా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు తీసుకోలేదో వారికి సంబంధించి ఈ నెల 15వ తేదీ వరకు గ్రామ వార్డ్ సచివాలయంలో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. మరో 4 రోజులు మాత్రమే అవకాశం ఉందని అయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ 4 రోజుల్లోపు ఇంకా ఎవరైతే స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు తీసుకోలేదో వారు వెంటనే తీసుకోండి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. మీరు ఫ్రీగా పంపిణీ చేసినప్పుడు తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి కమిషనర్ దగ్గరికి అయితే పంపిస్తారు అనేది సమాచారం. ఈ రేషన్ కార్డులు కనుక అక్కడికి కనుక చేరినట్లయితే అప్పుడు మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి 200 రూపాయలు చెల్లించి మీరు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కనుక మీరు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు 15వ తేదీలోపు తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత కూడా మీకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపించడం జరుగుతుందండి. కాకపోతే మీరు 200 రూపాయలు ఫీజు చెల్లించి మీకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో వెంటనే ఈ నెల 15వ తేదీలోపు మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి లేదా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు అనేది తీసుకోనండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్లో భాగంగా స్పోర్స్ పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. డిసెంబర్ నెలకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం. ఈ స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పెద్ద అయినా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో సో వాళ్ళ ప్లేస్లో కనుక వారి భార్య కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకి పింఛన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ పింఛన్ అయితే అనడం జరుగుతుందండి.
ఈ స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ నెలలో కూడా స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. మీరు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది సమాచారం. మీరు కనుక ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నట్లయితే నెక్స్ట్ మంతే అంటే జనవరిలోనే మీకు ఈ యొక్క పథకం కింద పింఛన్ పంపించడం జరుగుతుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో పింఛన్లకి వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోనండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ జనవరి 1వ తేదీ అదేవిధంగా జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో టాపిక్ అయితే ఇదేనండి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం. ఈ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేశాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.